గురుగారు, మిథున రాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు? జీవితంలో వీళ్ళు ఎక్కువగా ఎక్కడ నష్టపోతున్నారు? లైఫ్ లాంగ్ వీళ్ళు ఎవరిని ఆరాధించాలి గురు? అసలు మిథున రాశిలో పుట్టడమే అదృష్టం నాయన. మిథున రాశిలో మొత్తం అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారు. లేదా శుభ్రంగా బ్రహ్మాండంగా వీళ్ళకి వాక్చాతుర్యం ఎక్కువ ఉంటుంది, తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి ఉంటాయి. మనలాంటి వృషభ రాశి వాళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడలేము. మనల్ని అవలేలగా వాళ్ళు మోసం చేసి అవతల పడేస్తారు. అంత తెలివి ఉంటుంది. వాళ్ళు ఏ రూట్లో వస్తే ఆ రూట్లో. నేను ఐఐటి మెడ్రాస్లో తమిళనాడులో మెడ్రాస్లో చదువుతున్నప్పుడు, ఏంట్రా బాబు ఇంత తెలివేంటి తమిళనాడు కొనుక్కోండి. ఆ తర్వాత మిథున రాశి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అసలు కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికేసేస్తారు, అంత భయం. అలాగే ఈ రాశి వారికి బుధుడు అధిపతి, అందుకని మా మా మైండ్ పాదరసంలా పనిచేస్తుంది. ఇక వీళ్ళు ఎలా ఉంటారంటే, మనం తిట్టామనుకో, ఏమంటే ఇప్పుడే కాల్ చేస్తూ ఉండండి అంటారు. 6 నెలలు పారిపోతారు. పారిపోయి మళ్ళీ నెల తర్వాత మళ్ళీ పిల్లుల్లాగా వస్తారనమాట. అంటే ఎవరిని నొప్పించకుండా, తాము నొచ్చుకోకుండా, ఎవరికి హాని చేయరు వాళ్ళు. గోవుల్లాగా ఉంటారు కానీ పులులాగా మనల్ని తినేస్తారు. పైకి గోవుల్లాగా కనబడతారు, గోవులే కదా అని మనం అనుకుంటాం, కానీ మనల్ని తినేస్తారు. మనం అనుకున్న పనులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్న పనులే వాళ్ళు చేసుకుంటారు తప్ప మనం చేసేది చేయం. నాకు ఒక శిష్యుడు ఉండేవాడు, ఇప్పుడు డివిజనల్ ఇంజనీర్గా చేస్తున్నాడు మా బాబీ. ఎంత మంచం శెట్టి ఆదినారాయణ అని ఉన్నాడు. అతను కాలికేస్తే మెడకెత్తాడు, మెడకెత్తే కాలికెత్తాడు, చెప్పడమే తప్ప ఓకే అండి అంటాడు. పాప మనిషి మంచోడే, ఖర్చు మనిషి అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ తేల్చడు. ఆయన పెళ్లి సంబంధాలు కానీ ఏదైనా కూడా కానీ చాలా ఎక్కువ సార్లు వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది మిథున రాశి వాళ్ళంతా కూడా. సో ఆ విధంగా ఈ మిథున రాశి వాళ్ళకి మనకి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి, అదొకటి మెయిన్ అనమాట. అంటే భర్త అనుకూలంగా ఉంటాడు, భార్య కానీ భర్త కానీ. కానీ వీళ్ళు ఏం చెప్తారు, భర్త అనుకూలంగా లేనట్టుగా వాళ్ళ మీద నేరారోపణలు చేస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా. కానీ భర్త పాపం వాళ్ళ మూర్ఖత్వంగా ఉన్న వీళ్ళ తల్లిదండ్రులు చూడలేదని వీళ్ళ బాధ, వాళ్ళ తల్లిదండ్రులు చూడలేదని వాళ్ళ బాధ, ఈ టైప్లో ఉంటుంది. అండ్ వీళ్ళు చేయాల్సినటువంటి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ, శరవణ భవ అంటూ చేయాలి. తర్వాత వాళ్ళు అది కూడా ఏ బేస్ మీద చెప్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. మేము ఏం చేస్తారు, నా కష్టాలు పోవాలంటే ఏం చేయాలి, మా అమ్మాయి 4th ర్యాంక్ వస్తుంది, 17th ర్యాంక్ రావాలా, ఏదో ఉంటుంది కదా, ఏదో ఒకటి రెమెడీ చెప్పండి, ఈ టైపులో అనమాట. అంటే అటు దేవుడిని పూర్తిగా నమ్మరు, దేవుడికి దీపం వెలిగిస్తూ ఉంటారు, అందరు బిజినెస్ టాక్స్ చేస్తారు. ఆ తొక్కలా జీవితం ఏముంది, నెక్స్ట్ జన్మ వస్తుంది, ఎవడు చూసి వచ్చాడు, నెక్స్ట్ జన్మ ఈ జన్మలో, ఈ టైపులో ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ రాశి వాళ్ళు మనల్ని సంప్రదించవచ్చు నాయన.